హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏమన్నా మ్యాచా ఇది? ఈడెన్ గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ అంటే 15th మ్యాచ్లో ఎవ్వరూ ఊహించని ఒక కొత్త హీరో పుట్టుకొచ్చాడు. ఎప్పుడూ రస్సెల్, నరేన్ కొట్టే సిక్సర్లు చూసే ఈడెన్ గ్రౌండ్లో నిన్న లక్నో కుర్రాడు ముకుల్ చౌదరి ఏకంగా 7 సిక్సర్లు బాది మ్యాచ్ని కేకేఆర్ చేతుల్లోంచి లాగేసుకున్నాడు. తన అద్భుతమైన స్పెల్తో సునీల్ నరేన్ అంటే 1 for 13 కేకేఆర్కి దాదాపు గెలుపు అందించాడనుకున్న టైంలో ఆయుష్ బదోనీ అండ్ ముకుల్ చౌదరి ఆడిన ఇన్నింగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు కేకేఆర్ బ్యాటింగ్లో రహానే, రఘువంశీ ఎలా ఆడారు? లాస్ట్లో రోమాన్ పవెల్, క్యామరాన్ గ్రీన్ ఫినిషింగ్ ఏంటి? ముకుల్ చౌదరి కొట్టిన ఆ సిక్సర్ల తుఫాన్ వెనక స్టోరీ ఏంటి? కంప్లీట్ మ్యాచ్ అనాలిసిస్, టర్నింగ్ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఛానల్కి కొత్త అయితే ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ వేసుకోండి. ముందుగా టాస్ విషయానికొస్తే ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ కాబట్టి అందరూ 220+ పిచ్ అనుకున్నారు. కానీ లక్నో సూపర్ జైంట్స్ అంటే ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కొంచెం స్లోగా ఉందని, చేజింగ్కి బాగుంటుందని పంత్ ప్లాన్. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కూడా అదే చెప్పాడు. ఇది రెగ్యులర్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ కాదు, కొంచెం ట్రిక్కీగా ఉంది అని. దానికి తగ్గట్టుగానే ఎల్ఎస్జీ బౌలర్లు పవర్ ప్లేలో చాలా టైట్గా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కేకేఆర్కి ఓపెనర్ ఫిల్ ఆలెన్ అంటే 9 పెద్దగా స్కోర్ చేయకుండానే అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత కెప్టెన్ అజింక్య రహానే మరియు యంగ్ టాలెంట్ అంక్రిష్ రఘువంశీ ఇన్నింగ్స్ని అద్భుతంగా బిల్డ్ చేశారు. రహానే తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి 24 బాల్స్లో 4 fours, 2 సిక్సర్లతో 41 రన్స్ చేసి ఒక సాలిడ్ క్యామియో ఆడాడు. ఇంకోవైపు రఘువంశీ కూడా అద్భుతమైన షాట్స్తో 33 బాల్స్లో 45 రన్స్ చేసి టీంకి మంచి బేస్ సెట్ చేశాడు. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక రాత్రికి రాత్రే స్కోర్ బోర్డ్ని రాకెట్ లాగా తీసుకెళ్లాల్సిన బాధ్యత రోమాన్ పవెల్ మరియు క్యామరాన్ గ్రీన్ మీద పడింది. ఇద్దరూ కలిసి డెత్ ఓవర్లలో రెచ్చిపోయారు. గ్రీన్ 24 బాల్స్లో 32 రన్స్ నాట్అవుట్ చేస్తే పవెల్ 24 బాల్స్లో 2 భారీ సిక్సర్లు 4 fours తో 39 రన్స్ నాట్అవుట్ చేసి కేకేఆర్కి 20 ఓవర్లలో 181 for 4 అనే మంచి ఫైటింగ్ టోటల్ని అందించారు. ఈ పిచ్ మీద 181 అంటే చాలా మంచి స్కోర్ అని అందరూ అనుకున్నారు. లక్నో బౌలర్లలో సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్ మరియు దిగ్వేష్ రాఠీ తల ఒక వికెట్ తీశారు. 182 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఎల్ఎస్జీకి ఓపెనర్లు మిచెల్ మార్ష్ అంటే 15 మరియు ఏడెన్ మార్క్రమ్ అంటే 22 మంచి స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ 3 ఓవర్స్లోనే 31 రన్స్ వచ్చాయి. కానీ అప్పుడే కేకేఆర్ పేసర్ వైభవ్ అరోరా గేమ్లోకొచ్చాడు. ఒకే ఓవర్లో ఈ ఇద్దరు ఓపెనర్లని పెవిలియన్ పంపించి ఎల్ఎస్జీకి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ అంటే 10 కూడా క్యామరాన్ గ్రీన్ బౌలింగ్లో అవుట్ అవ్వడంతో ఎల్ఎస్జీ కష్టాల్లో పడింది. ఇక అప్పుడు మొదలైంది మన మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరేన్ మ్యాజిక్. ఈడెన్ గ్రౌండ్లో నరేన్ బౌలింగ్ ఆడుకోవడం అంటే మామూలు విషయం కాదు. నరేన్ తన 4 ఓవర్స్లో ఏకంగా 14 డాట్ బాల్స్ వేసి కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. 40-13-1. వాట్ అ స్పెల్ అబ్బా! వికెట్లు పడుతున్నా సరే ఆయుష్ బదోనీ మాత్రం ఒక ఎండ్లో పట్టుదలతో ఆడాడు. నవదీప్ సైనీ బౌలింగ్లో వరుసగా బౌండరీలు బాది 34 బాల్స్లో 7 fours, 2 సిక్సర్లతో 54 రన్స్ చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. కానీ బదోనీని అనుకుల్ రాయ్ అవుట్ చేయగానే ఇక ఎల్ఎస్జీ పని అయిపోయింది, కేకేఆర్దే మ్యాచ్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. లాస్ట్ కొన్ని ఓవర్లలో టార్గెట్ చాలా పెద్దగా ఉంది. క్రీజ్లో కొత్త బ్యాటర్ ముకుల్ చౌదరి ఉన్నాడు. ఎవరూ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అక్కడ నుంచి ముకుల్ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ చేజెస్గా మిగిలిపోతుంది. ఆవేష్ ఖాన్ ఒక సైడ్ సపోర్ట్ చేస్తుండగా ముకుల్ చౌదరి పూనకం వచ్చినట్టు ఆడాడు. కార్తిక్ త్యాగి వేసిన 18వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 19వ ఓవర్ వేయడానికొచ్చిన ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్ క్యామరాన్ గ్రీన్కి చుక్కలు చూపించాడు. ఒక హెలికాప్టర్ షాట్, ఇంకొక పుల్ షాట్. ఏకంగా ఆ ఓవర్లో 14 రన్స్ రాబట్టాడు. ఎంతలా అంటే ముకుల్ కేవలం 27 బాల్స్లోనే 2 fours, ఏకంగా 7 కళ్ళు చెదిరే సిక్సర్లతో 54 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. ఎక్కడో చేజారిపోయింది అనుకున్న మ్యాచ్ని కేవలం తన సిక్సర్ల పవర్తో లాక్కొచ్చేశాడు. ఫైనల్గా ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 3 వికెట్ల తేడాతో ఎపిక్ విక్టరీని సొంతం చేసుకుంది. కేకేఆర్కి ఈడెన్ గార్డెన్స్లో ఇది నిజంగా పెద్ద షాక్. సో అది
ఫ్రెండ్స్ మ్యాచ్ సమ్మరీ. ఈ ఓటమితో అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్కి ఈ ఐపీఎల్ 2026లో ఇంకా బోనీ కొట్టలేదు. విన్లెస్. నరేన్ అంత అద్భుతంగా బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు డెత్ ఓవర్లలో ముక్కుల్ని ఆపలేకపోయారు. మరోవైపు ఎల్ఎస్జీ ఈ విజయంతో మంచి మొమెంటం క్రియేట్ చేసుకుంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలో వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో ముకుల్ చౌదరి ఇన్నింగ్స్కి మీరు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? అలాగే కేకేఆర్ ఓటమికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళ డెత్ బౌలింగా లేక ఇంకేమైనానా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మీ క్రికెట్ వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్డ్ ఐపీఎల్ 2026 రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. జై హింద్.